ఇప్పుడున్న మీడియాకి అవన్నీ తప్పు అయిపోయింది. ఇప్పుడున్న మీడియాలో వస్తున్న వార్తలను చూస్తున్నాం మనం ప్రతిరోజు కూడా, ట్రోల్స్ కానీ నెగిటివ్స్ కానీ ఇవన్నీ, ఎస్పెషల్లీ మీ మీద కానీ ఎవరిని వచ్చినప్పుడు మీరు ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, ఒకసారి మెచ్యూరిటీతోని సరిపోని అనుకుంటారు. ఎట్లా సార్ అది? ఎందుకు ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు? ఎందుకు అలా? నా మీద మీరు 100 రకాల మెసేజ్లు పెట్టండి, నేను అసలు దేనికి రియాక్ట్ అవ్వం. నాకు పెద్ద ప్రాబ్లం కాదు. చాలా పడ్డాం, చాలా ఫేస్ చేసాం. ఫ్యామిలీ జోలికి వస్తే మాడుతుంది. కరెక్ట్. ఎవరికైనా నాకు నా వైఫ్ దగ్గరికి కానీ, నా పిల్లల జోలికి కానీ, నా కూతురు జోలికి కానీ వస్తే నాకు అంటే నేను తీసుకోగలను. యాజ్ అన్ యాక్టర్ నేను దెబ్బలు తిన్నాను, ఫైట్లు చేశాను, షూటింగ్లో ఫైట్లు చేశాను, దెబ్బలు తిన్నాను, పడ్డాను, చాలా చూశాను, చాలా రకాల అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఇప్పుడు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయడం? అప్పుడు నాకు కోపం వస్తుంది. అందుకని ఫాస్ట్గా అప్పుడు రియాక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు అనీష్ గారు లవ్ ఓటీపీ ఒక సినిమాకి వచ్చేటప్పటికి ఒక 4-5 సార్లు కనుక థియేటర్లో బ్లాస్ట్ అని గొల్లు అని నవ్వితేనో, ఒక 2-3 సార్లు ఎమోషనల్గా ఫీల్ అయితేనో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కరెక్ట్ సార్? కరెక్ట్. 4 times 4 times to సార్. నేను 10 times ప్రామిస్ ఇస్తాను సార్. ఇది బెట్ సార్. ఇది బెటర్. 1000 times సార్. 4 times అన్నారు. మీరు కూడా చెప్పాలి ప్రొడ్యూసర్. నేను 10 times ఇస్తా. చెప్పేసి అనీష్ గారు సార్ ఇది నన్ను వదిలేయండి సార్, బావప్రీతాన్ని వదిలేయండి, విజయ్ రెడ్డిని వదిలేయండి, ఆర్టిస్ట్ సార్. విజయ్ రెడ్డిని వదిలేయండి, రెడ్డి గారిని వదిలేద్దాం. రెడ్డి ఆర్టిస్ట్, మ్యూజిక్, ఇంతే సార్. సినిమా ఇంతే సార్. కానీ అదే సార్ నేను చెప్పిన ఎమోషన్స్ 4 times కనుక మనం కనుక గట్టిగా నవ్వించగలిగి సార్, 2 సార్లు తెలీదు. ఐ విల్ గివ్ యూ 10 times సార్. పళ్ళు మంది నవ్వుతారు. ఇది బెట్, మీరు రాసుకుందాం. అప్పుడైతే మా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారు 100% సార్. ఈ కాన్ఫిడెంట్ తో చెప్తున్నాను. ఇక్కడే సార్ నా డౌట్ మిక్స్ అయింది. మేము తెలుగు వాళ్ళే, అదే రాజీవ్ సార్ ఆ ప్రాసెస్ లో వచ్చిన ప్రాబ్లం వచ్చేసింది. ఓకే, ఆ ప్రాసెస్ లో రెడ్డి. ఓకే సార్, చెప్పాలంటే అయ్యో ఇది మిస్ అయ్యాం సార్. అయితే చేయకండి, నేను తెలుగుడే. ఈ ప్రాసెస్ లో ఏదో కొత్తగా రీచ్ అవుతామని ఆ రెడ్డి అందుకనే రెడ్డి గారు, సారీ విజయ్ రెడ్డి గారు తీసేయండి, నేను తెలుగుడే అని చెప్పాను. ఓకే రెడ్డి గారు తీసేద్దాం. ఇప్పుడు రెడ్డినే మళ్ళీ రెడ్డి గారు కాదు సార్, విజయ్ గారు ప్రొడ్యూసర్ గారు నిజంగా చాలా ప్రేమతో మంచి సినిమా చేశారు. చాలా ఎమోషన్గా అందరూ కూడా ట్రావెల్ చేశారు. ఇంకొక 9 రోజుల్లో 10 రోజుల్లో మీ సినిమా బయటకు వస్తుంది. బాగా మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సార్. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే అది భాషతో సంబంధం లేదు సార్. తెలుగు ప్రేక్షకులు కదా, అసలు ఏ ప్రేక్షకుడైనా ఒక సినిమాని చూడాలనుకునే ప్రేక్షకుడు ఎవరైనా సరే ఒక మంచి కంటెంట్ వస్తే మాత్రం అది భాషతో సంబంధమే లేదు. అది నేను 100 సార్లు చెప్పా. ఇకపోతే లవ్ ఓటీపీతో మరో హీరో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నాడు అనుకోవచ్చా రాజు అన్న? 100%. లవ్ ఓటీపీతో మరో హీరో. నేను ఆ రోజు స్టేజ్ మీద మన పత్రికా విలేకరులు అందరి ముందు కూడా స్టేజ్ మీద చెప్పించాను వచ్చేసాడని, ఎంటర్ అని. సో డెఫినెట్గా మన వాళ్ళు కూడా డెఫినెట్గా ఆదరిస్తారు. ఎక్కడైతే టాలెంట్ ఉందో, ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో వాళ్ళని డెఫినెట్గా మన వాళ్ళు ఆదరిస్తారు. దానికి నిదర్శనం బోల్డ్ అని సినిమాలు, తమిళ నుంచి వచ్చిన సినిమాలు కానీ, కన్నడ నుంచి వచ్చిన సినిమాలు కానీ పెద్ద పెద్ద హిట్లు కొట్టడమే దానికి నిదర్శనం. కానీ నాకు ఈ మధ్యకాలంలో అనీష్ గారిని చూడగానే నాకు ఒక్క సినిమాతో ప్రదీప్ రంగనాథ్ అనేవాడు మనందరూ అయ్యాడు. ఒకే ఒక్క సినిమాతో రిషబ్ శెట్టి గారు మనందరూ అయ్యాడు. ఒకే ఒక్క సినిమాతో అనీష్ కూడా మనందరూ అవుతాడని చాలా నమ్మకంగా ఉంది. దేనికంటే కాంతారా లాంటి ఒక సినిమా చూసినప్పుడు సినిమా చూస్తుంటే అందరూ నటుడిని చూస్తారు, ఎవరైనా మనకు విజువల్గా కనబడినప్పుడు. కానీ దాని దర్శకుడు అతను. ప్రదీప్ రంగనాథ్ని కూడా నటునిగా చూస్తాం, కానీ దాని దర్శకుడు అతను. లవ్ ఓటీపీ సినిమాకి కూడా మనకు స్క్రీన్ మీద అనీష్ కనబడతాడు, కానీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక దర్శకుడు అనీష్ ఉన్నాడు. అందుకని ఇంత టాలెంట్ని ఎవరు కూడా వదులుకోరు. వెల్కమ్ టు ద టాలీవుడ్ ఇండస్ట్రీ, ద గ్రేట్ అనీష్. దేనికంటే హీరో డైరెక్షన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అన్నిటికంటే 24 క్రాఫ్ట్స్ మీద మీకున్న గ్రిప్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, మీకున్న తెగింపు కానీ సినిమాకి ఎంతో ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నవంబర్ 14th మీ బేబీ బయటకు వస్తుంది. మేమందరం కూడా ఆశీర్వదిస్తాం డెఫినెట్గా. ప్రేక్షకులందరం కూడా రాజీవ్ గారిని, కళ గారిని కన్నడ యాక్టర్గా కూడా చేసినందుకు తెలుగు వారందరి తరఫున మేము కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. నవంబర్ 14th లవ్ ఓటీపీ చూడండి. డెఫినెట్గా 10 సార్లు నవ్విస్తాను అంటున్నాడు. ఇప్పుడున్న స్ట్రెస్ లైఫ్లో 10 సార్లు నవ్విస్తే మనం 10 రూపాయలు ఇద్దాం, వెళ్దాం, సినిమా చూద్దాం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.
ఎవరు ఆయన ఇంత ఫ్లో పెట్టుకున్నాడు, అసలు ఫ్లోలో మాట్లాడుతూనే ఉన్నాడు. సూపర్. కానీ ఇది పెట్టుకోండి బాగుంటుంది. ఇది పెడతాం ఎట్టాగు. బాగుంది ఇది బాగుంది బాగుంది. ఎవరు